హలో, నేనండి అభిని. మా అన్నయ్య వదిన అఖిల్ హారికలు మీకు ఎక్కడైనా కనిపించారా? అవునా? ఓకే సార్, కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. అన్నయ్య అఖిల్ గురించి ఎవరిని అడిగినా తెలీదు, చూడలేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమండి? వసు గారు, ఏంటి అలా ఉన్నారు? నిన్న జరిగింది మర్చిపోలేకపోతున్నానండి. ఆ పెద్దవాడి గురించేనా? అవునండి, అది ఇంకా నా కళ్ళ ముందే మెదులుతోంది. అంత మంచి మనసున్న ఆవిడ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆవిడ చేసిన తప్పేంటండి? ఆవిడ దగ్గర డబ్బుంది. ఆస్తులుండటం తప్ప? డబ్బు చాలా చెడ్డదండి. దానికోసం ఆశపడుతున్న వాళ్ళ చేత ఎలాంటి పనులైనా చేయిస్తుంది. నిజమేనండి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనుషులున్నారు. పాపం, ఆవిడికి ఆస్తి అండగా ఉండకపోగా ఆ ఆస్తి ఆవిడికి ఆపదైపోయింది. దేవుడి దయ వల్ల నిన్న ప్రాణాలతో బయటపడ్డారు. ఆవిడని కాపాడడం కోసమే మిమ్మల్ని దేవుడు అక్కడికి పంపించినట్టున్నాడు. దేవుడు ఏ పని స్వయంగా చేయడు కదా, మనుషుల సాయం తీసుకుంటాడు. మీరేంటి ఉదయాన్నే ఎవరికో ఫోన్ చేస్తున్నారు? అన్నయ్య వదిన అఖిల్ హారికలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫ్రెండ్స్కి పరిచయస్తులకి ఫోన్లు చేస్తున్నాను వసుగారు. ఎవరికైనా వాళ్ళు కనిపిస్తే చెప్పమంటున్నాను. అమ్మా నాన్న ఊరు నుంచి తిరిగొచ్చేలోపు మీ ముగ్గురం వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈ ప్రయత్నం. నాది అదే కోరికండి. మీ ముగ్గురు విడిపోయారని, ఈ కుటుంబం ముక్కలైందని తెలిస్తే అత్తయ్య మావయ్యలు బాధపడతారు. నమస్తే అభిరామ్ గారు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మరోలా అనుకోకండి, మా డబ్బుల కోసమే వచ్చాం. కనీసం కొత్తగా పెళ్ళైనా మన అమ్మ ఇంటికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. నీకొక ఇల్లు, కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఎంతో గౌరవంగా ఒక పెద్దింటి కోడలుగా బ్రతికిన నిన్ను ఇలా అనాథాశ్రమంలో తల దాచుకునేలా చేశాను. ఇదంతా నా తెలివి తక్కువతనం వల్లే. అదేం లేదండి, కష్టాలు అందరికీ వస్తాయి, అలాగే మనకి వచ్చాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించాలి. అదే ఆలోచిస్తున్నాను పావని. త్వరగా ఏదో ఒక జాబ్ వెతుక్కొని అభివసులకి మన వల్ల అయ్యేంత సహాయం చేయాలి. అప్పుడు వరకు ఇలాగే ఇక్కడ గుట్టుగా ఉందాం, ఇక్కడే ఉందాం. మన ఆచూకి ఎవరికి తెలియకూడదు. నాకు కూడా ఏంటన్నయ్య ఇది? మీరు అనాథాశ్రమంలో ఉండడం ఏంటి? వదినా, మీరు చెప్పండి, ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? నేను లేననుకున్నారా, లేక నన్ను వద్దనుకున్నారా? నీకు భారం కాకూడదు అనుకున్నాం అభి. ఇప్పటికే మా బరువు బాధ్యతలు నువ్వు వసు మోసారభి. ఇంకా మీపై భారం పెట్టకూడదు అనుకున్నాం. మీరు మాకు భారం ఏంటొదినా? మీరు మా బలం అన్నయ్య.
మీరు మా ధైర్యం. మీరు లేకపోతే మేం బలహీనులం అయిపోతాం అన్నయ్య. అయినా మమ్మల్ని వదిలి ఎలా రావాలనిపించింది మీకు? మమ్మల్ని ఏ కాకులు చేయాలని ఎందుకు అనిపించింది? మేమేం తప్పు చేశామన్నయ్య? తెలియక మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అన్నయ్య. దయచేసి ఇంటికి రండి. అయ్యో అభి, మీరు తప్పు చేయడం ఏంట్రా? ఇంకా మేమే మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాం. మా స్వార్థం మేము చూసుకున్నాం. ఆస్తి కోసం నిన్ను వేధించాం. నీ ఇంట్లోంచి నిన్ను బయటికి వెళ్ళగొట్టాం. నా మీద ఒట్టే. అయ్యో అభి, అభి అన్నయ్య, అన్నయ్య, పైకి కనిపించే కొమ్మలు కాదన్నయ్య చెట్టుకు బలం. కనిపించకుండా భూమిలో పాతుకుపోయిన వేళ్లే ఆ చెట్టుకు బలం. మీరు నా మూలాలన్నయ్య. మీరు లేకపోతే నేను లేను. మీరు నాతో ఉండడం నేను మీకు చేస్తున్న సాయం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్న వరం. మీరు నాతోనే ఉండాలి. ఎప్పటికీ మనం కలిసి ఉండాలి. మనమంతా ఒకే కుటుంబంలో ఉండాలన్నయ్య. వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి అన్నయ్య. ఇంటి దగ్గర వసు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అదేంటండి, ఎందుకు రారు? అన్నయ్య వదిలిని వెతుకుతున్నప్పుడు అఖిల్ కనిపించాడు. ఇంటికెళ్దాం రారా అని ఎంత బతిమలాడినా వాడు మాట వినలేదు. రాను అని తెగేసి చెప్పాడు. తెగేసి చెబితే మనం తెగదింపులు చేసుకుంటామా? వాళ్ళెక్కడున్నారో మీకు అడ్రస్ తెలుసా? తెలుసుకున్నాను. పదండి, వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకు లేదు వసు గారు. వాళ్ళు తిరిగి రావాలి అనే ఆశ అయితే మీకుంది కదా? అందరం కలిసి ఉండాలని ఉంది. కానీ లేదు, ఏమీ లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళెలా తిరిగి రారో నేను చూస్తాను. పదండి. వసు పట్టుబడితే అది తప్పకుండా అవుతుంది అభి. వెళ్ళిరండి. వెళ్ళబి. అఖిల్ని, హారికని, సుమంగళి పిన్నిని తీసుకురండి. పదండి. పెదనాన్న, పెద్దమ్మా, చెప్పండి, మీకు కాఫీ కావాలా, టీ కావాలా? ఏమొద్దు నాన్న. అవే ముద్దురా. అవును, అను కీర్తిలెక్కడా? స్కూల్కెళ్ళారు పెదనాన్న. మరి నువ్వు వెళ్ళలేదే? మీరందరూ వెళ్ళిపోయారని మమ్మీ ఫీల్ అవుతుంది. మిమ్మల్ని వెతకడానికి డాడీ వెళ్ళాడు. మమ్మీకి తోడుగా ఉండడానికి నేను స్కూల్కి లీవ్ పెట్టాను. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలరా. అమ్మా నాన్నల కష్టమంతా తీరిపోతుంది. నేను మీకు కూడా కొడుకునే పెద్దమ్మా. మీకు కష్టాలు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను తీర్చేస్తాను. ఈ మాట చాలు బన్నీ. ఇప్పుడే మన కష్టాలన్నీ తీరినట్టుగా ఉన్నాయి. అబ్బా, ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉందో. ఏదో జైలు నుంచి బయటపడ్డట్టు నరకం నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. ఏమంటారు?
సేమ్ ఫీలింగ్. వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా ఆంటీ. ఆ? నాకు అల్లం టీ తీసుకురావే. ఏంట్రా మీ ఇద్దరికి పని మనిషిలాగా కనిపిస్తున్నానా? కాఫీ టీలు తెమ్మని ఆర్డర్లు వేస్తున్నారు. ఏ పని చేయకపోతే మీకు ఫుడ్ ఎవరు పెడతారు, షెల్టర్ ఎవరిస్తారా ఆంటీ? ఫ్రీగా ఉండడానికి ఇదేం అనాథ శరణాలయమో ఓల్డేజ్ హోమో కాదు, నా ఇల్లు. ఆ? అదేంట్రా అంత మాట అనేసావు? ఇది నా ఇల్లు కాదా? నేను మీ మేనత్తరు కానా? నన్ను చూసుకోవడం మీ బాధ్యత కాదా? మిమ్మల్ని నమ్మి నేను వస్తే నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? నాకే పనులు చెప్తున్నారా? ఏ ఆ ఇంట్లో మీరు పనులు చేయలేదా ఆంటీ? అభి బావ వసు అక్కలు మీకు ఫ్రీగా ఫుడ్ పెట్టారా? చాకరీ చేయించారు కదా. ఆ గాడిద చాకరీని తప్పించుకోవడానికే కదే నేను మీ దగ్గరకు వచ్చాను. అలా కాదే, నా ఒక్కడి సంపాదనతో ముగ్గురు బ్రతకాలంటే కష్టం. ముగ్గురం పని చేయాలి. పని మనిషిని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు. అదేదో నువ్వే చేసావనుకో డబ్బులు మిగులుతాయి కదా. నాకంటే మీకు డబ్బులే ఎక్కువైపోయాయేంట్రా? ఈ వయసులో నన్ను కష్టపడమంటారా? మీకు వయసు అయిపోవడం ఏంటంటీ? అయినా డబ్బులు మిగుల్చుకునేది మా కోసం కాదు, మీకోసమే. ఆ? ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. కట్నం కూడా ఇస్తాం. చాలా ఖర్చులుంటాయి కదా. పెళ్ళి పెళ్ళి నాకు పెళ్లి చేస్తారా? ఎందుకు చెయ్యం? మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేస్తాం. నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తాం అత్తయ్య. మీకోసం ఇంటి పని వంట పని ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ? అంతేనా? లేక మేం కడగాల్సిన ప్లేట్లు, రుబ్బాల్సిన పిండి, చేయాల్సిన చట్నీలు ఇంకేమైనా మిగిలిపోయాయా? మిమ్మల్ని అప్పులు కట్టమనడానికో పనులు చేయమని పిలవడానికో రాలేదు మేము. కొంపదీసి ఇన్నాళ్ళు మాకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టినందుకు డబ్బులు అడగడానికి వచ్చారా? ఇంకా అక్కడ జాబ్ లో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ శాలరీ వచ్చాక అప్పుడు రండి. ఎంతైందో లెక్క చూసి విసిరి కొడతాం. హారిక, వసు గారు, మేము మీ నుంచి ఏమీ ఆశించి రాలేదు హారిక. మేము మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. రానని అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అన్నయ్య వదిన వచ్చేసారా, మీరు కూడా రావాలి. వాళ్ళంటే గతి లేకొచ్చుంటారు. మాకంత కర్మ పట్టలేదు. మా బతుకు మేం బతకలం. ఇకపై మేమెవ్వరి మీద ఆధారపడదలుచుకోలేదు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు కలిసి ఉండాలన్నది అత్తయ్య మావయ్యల కోరిక హారిక. ఇన్నాళ్ళు కలిసే కదే ఉన్నారు. ఏం ఉద్ధరించారు? అయినా మీకే తినడానికి గతి లేదు. మా అందర్నీ తీసుకెళ్లి ఎలా పోషిస్తారు? మీకింకా అర్థం కావట్లేదా ఆంటీ? ఇన్నాళ్ళు ఈయన గారు ఆవిడ గారు అందర్నీ పోషించారు. ఇప్పుడు అఖిల్కి జాబ్ వచ్చింది కాబట్టి అఖిల్ అందరికీ తిండి పెట్టాలి అంటున్నారు. నేను ఎవరిని పోషించలేను. అది నా బాధ్యత కాదు. అవసరం లేదు అఖిల్. నీ సంపాదన నుంచి ఒక్క రూపాయి కూడా అడగను. అప్పు బాధ్యత కూడా నాదే. మనమంతా కలిసి ఉంటే చాలు. ఇప్పుడు ఇలాగే అంటారు. తీరా మేమొచ్చాక అప్పుల్లో వాటా ఇస్తారు, జీతంలో వాటా తీసుకుంటారు. మేమెప్పుడైనా మాట తప్పామా హారిక? ఎందుకు తప్పలేదే? మమ్మల్ని అమెరికా పంపిస్తాను అన్నారు. పంపించారా? డబ్బులన్నీ శ్రావ్య పెళ్లికి తగలేశారు. మమ్మల్ని పట్టించుకున్నారా? అయినా మీతో మాకు కలిసి ఉండాలని లేదు. మేం వేరుగానే ఉంటాం. మా బతుకు మేం బతుకుతాం. మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము. నేను అడుగుతున్నాను, నా మాట వినిరండి.
మేము రాము మొర్రో అంటుంటే మళ్ళీ రమ్మంటారేంటి? ఎన్నిసార్లు కాదనిపించుకుంటారు? సిగ్గులేదు? సిగ్గున్న వాళ్ళైతే మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తారా ఆంటీ? వసు గారు, నేను బయట తినేసి వచ్చాను వసు గారు. మీరు బన్నీ తినేయండి. నేను ఇందాకే స్నాక్స్ తిన్నాను మమ్మీ, అది ఇంకా అరగలేదు, కడుపు నిండా ఉంది. మీరు తినండి. నేను వంట చేస్తున్నప్పుడే తినేశాను. మీ ఇద్దరు తినండి. మీరు బయట ఏం తిన్నారో ఏంటో, ఇప్పుడు ఒక ముద్ద తినండి. బన్నీ, ఈవినింగ్ ఎప్పుడో స్నాక్స్ తిన్నావు, వచ్చో 2 ముద్దలు తిను. వంట చేస్తూ టేస్ట్ చేయడం తప్ప నువ్వెప్పుడు తిన్నావు మమ్మీ? నువ్వే అన్నం తిను. బావుందిరా, ముగ్గురు ఏం నటిస్తున్నారు? ఒకరిని ఒకరు మించిపోయారు. మీకే తినడానికి ఏం లేదు, మళ్ళీ మాకేం పెడతామని తీసుకొచ్చారు? అంత గతి లేనప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు? మీరు పస్తులుండి మమ్మల్ని పోషిస్తున్నాం అని పేరు తెచ్చుకోవడానికా? అలా మీకు మంచి పేరు వస్తుందేమో, మాకు చెడ్డ పేరు వస్తుంది. మేమేదో మిమ్మల్ని కాల్చుకు తింటున్నామని అందరూ అనుకుంటారు. ఈ మాత్రం దానికి మేము ఇక్కడ ఉండడం ఎందుకు? మా ఇంటికే వెళ్ళిపోతాం. వద్దకిల్, ఇంట్లో బియ్యం సరుకులు ఉన్నాయో లేవో చూసుకోకపోవడం నాదే తప్పు. రేపటి నుంచి ఇబ్బంది ఉండదు. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయని ఆయనతో చెప్పడం మర్చిపోయాను. ఇది నా తప్పు. ఇక మీదట ఇలా జరగదు. పెదనాన్న, మీరు మేము అందరం కలిసి ఉండాలని డాడీ కోరిక. బాబాయ్, నాకు నిజంగా ఆకలి లేదు. మీ అందరితో కలిసి ఉండడమే నాకు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నారో ఏడుస్తూ ఉన్నారో ఎవరికి తెలుసు? పదండి, వెళ్ళి నిద్రపోదాం. హారిక, బయటికి వెళ్ళాలి. షూస్ పాలిష్ చేయి. అలాగేనండి. ఏం చేస్తున్నావే? అఖిల్ బయటికి వెళ్ళాలంట, షూ పాలిష్ చేయమన్నాడు. వాడు చెప్తే నువ్వు చేస్తావా? నేను కాకపోతే మీరు చేస్తారా? నేను నువ్వు కాదే, మన అన్ని పనులు తామే చేస్తావని అభివసులు ఒప్పుకుని మనల్ని ఇంటికి తీసుకొచ్చారు కదా, అప్పుడు మన పనులు వాళ్లే చేయాలి కదా. ఏమంటున్నారా ఆంటీ?
అదిగో ఆ బన్నీగాడిని పిలిచి షూస్ పాలిష్ చేయమని చెప్పు. సూపర్ ఐడియా ఆంటీ. ఏ బన్నీ, ఏంటి పిన్ని? మీ బాబాయ్ బయటికి వెళ్ళాలంట, షూ పాలిష్ చేయి. సరే పిన్ని. ఏం చేస్తున్నావు బన్నీ? ఆ షూస్ ఎవరివి? బాబాయ్ది డాడీ. బాబాయ్ బయటికెళ్ళాలంట. ఆ షూస్ పాలిష్ చేయమని నీకెవరు చెప్పారు? చెప్పు బన్నీ, ఎవరు చెప్పారు? మేమే చెప్పానురా. నేనిప్పుడు ఎక్కడున్నాను? డోంట్ వరీ మేడం, మీరు మా హాస్పిటల్లో సేఫ్గా ఉన్నారు. చలపతిని చలపతిని మా చలపతిని పిలవండి. వెళ్ళి ఆయన్ని తీసుకురా. ఓకే మేడం. సార్, ఏంటి? ఆవిడ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిచిందా? కళ్ళు మూసిందని చెప్పొచ్చు కదా, సంతోషించేవాణ్ణి. ఎంత మంచి వార్త చెప్పారు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభ సమయంలో మా వదిన డిశ్చార్జ్ అయ్యాక ఏదో ఒకటి ఇస్తానులే. వీళ్ళెందుకొచ్చారు? మిమ్మల్ని చూడడానికి వచ్చారు వదినా, నేనే రమ్మన్నాను. ఇప్పుడు నాకేమైందని వీళ్ళని రమ్మన్నావు చలపతి? ఊరికే టైం వేస్ట్. నిన్ను చూడ్డానికి నిజంగా మాకు టైం వేస్ట్. అందుకే నిన్న నీ బర్త్డే కూడా రాలేదు. ఆనంద్, వైషు, అమ్మతో అలా మాట్లాడడం తప్పు. సారీ చెప్పండి. నిన్ను చూడ్డానికి వచ్చినందుకు సారీ. వెంటనే తిరిగి వెళ్ళిపోతాం. పదరా అన్నయ్య.
క్షమించండి వదినా, చిన్నపిల్లలు ఏదో తెలియక అలా అన్నారు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చలపతి. ఎప్పటికీ తెలుసుకోరు, తెలుసుకోనివ్వను. తండ్రి లేని పిల్లలని క్రమశిక్షణతో పెంచితే కనికరం లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు వాళ్ళు. నువ్వు వాళ్ళకి క్రమశిక్షణ ఇచ్చావు, నేను వాళ్ళకి క్రమంగా ఆ శిక్ష నుంచి తప్పించాను. ఇది కలెక్టర్ ఉద్యోగం కోసం కాదే, కలెక్షన్ కోసం. కలెక్షనా? అభిబావ గారు ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నారు కదా, మా వాటాకి ఎంత వస్తుందని లెక్కలేస్తున్నాం. ఎంతొస్తుందే? కనీసం 1 కోటి రూపాయలైనా వస్తుందా? నాకు 25 లక్షలైనా ఇస్తారా? పాతికెందుకే, మొత్తం నువ్వే తీసుకో. పాపం నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. నిజంగానే అంటున్నావేంట్రా? లేకపోతే ఏంటాంటీ, ఫస్ట్ ఇల్లమ్మాలి, అప్పు తీర్చాలి, ఆ తర్వాత వాటాలు పంచాలి. అప్పుడే మీరు మమ్మల్ని డబ్బులు అడిగితే ఎలా? మీకు ఎప్పుడు డబ్బులొచ్చినా నాకెంతో కొంత ఇవ్వాలి. మేమెందుకు ఇవ్వాలి నీకు? భాస్కర్ అన్నయ్య అభి అనే దగ్గర తీసుకోపో. ఆ, వాళ్ళకే లేక అడుక్కు తింటున్నారు, నాకేమిస్తారు? మేం మాత్రం కోట్లు కూడబెట్టామా? అఖిల్కి ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు. ఇంతకీ ఏమంటారు? నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? డబ్బులు వచ్చాక చూద్దాం లేవే, ఇప్పుడే ఎందుకు? తీరా డబ్బులొచ్చాక నాకు మొండి చేయి చూపించారంటే నేను ఊరుకోను. నా రెండో పెళ్లికి మీరు నాకు సహాయం చేసి తీరాల్సిందే. తత్తినం చేసుకోవాల్సిన వయసులో తలంబ్రాలు వేసుకోవాలనుకుంటున్నారు. మీ ఆశకి అద్దే లేదు. ఏంటి అంటున్నావు? ఏం లేదు లేవే, నీ రెండో పెళ్లి కోసం మేం కూడా వెయిటింగ్ అంటున్నాం. ఇంతకీ భాస్కర్ అన్నయ్య పావని వదనలు ఏం చేసుకున్నారు? కాసేపట్లో రిపోర్ట్స్ వస్తే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. సిస్టర్, అదిగో అతనే డోనర్. రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడు. ఈ రోజు సర్జరీ జరగాలి. ఎస్ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, అభిరామ్ గారు ఇక్కడికి వచ్చారా? అభిరామ్ ఎవరు? ఆయన ఆయన నా హస్బెండ్. వసు గారు ఇక్కడికి వచ్చారేంటి? ఎందుకు వచ్చారు? ఆయనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేదు, ఈ హాస్పిటల్లో ఎవరికో కిడ్నీ కావాలని. అవును, ఇందాకే డోనర్ వచ్చారు. ఆ డోనర్ ఎవరో చెప్పగలరా? సారీ అండి, ఆ వివరాలు చెప్పకూడదు. ప్లీజ్, నాకు ఎక్కువ డీటెయిల్స్ వద్దు. ఏ డీటెయిల్స్ కూడా చెప్పకూడదని ఆర్డర్. అట్లీస్ట్ ఆ డోనర్ పేరేంటో చెప్పండి. ఏంటి మేడం, ఎవరు మీరు? ఏం కావాలి? ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కిడ్నీ డొనేట్ చేయాలని ఒకరు వచ్చారు కదా. ఓ, మీరు కూడా అందుకే వచ్చారా? సారీ, ఆల్రెడీ డోనర్ కన్ఫర్మ్ అయ్యారు. లేదండి, నేను ఆ డోనర్ ఎవరు కనుక్కోవడానికి వచ్చాను. వివరాలేమీ చెప్పమంటే ఈవిడ వినట్లేదు సిస్టర్. ప్లీజ్ ఆయన పేరేంటో చెప్పండి. ఆయన పేరు అభిరామ్ కదా? కాదు. కాదా? అతని పేరు విశ్వ, వయసు 25 సంవత్సరాలు. ఇంతకు మించి వివరాలు చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.
ఏ కీడు జరుగుతుందోనని ఒకటే భయపడుతున్నాను. దానికి తోడు ఎడమ కన్ను ఆపకుండా అదురుతుంది. ఏవేవో పిచ్చి ఊహలు మనసులోకి వచ్చిపోతున్నాయి. ఇప్పుడు మనసు కుదిరిపడిందండి. కొండంత భారం దిగిపోయినట్టుగా ఉంది. అన్నట్టు మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఇక్కడ పని పూర్తయ్యాక డబ్బులు తీసుకొని వస్తాను వసు గారు. పనేంటండి? మా ఫ్రెండ్ డబ్బులు సర్దుబాటు చేస్తా అన్నాడు కదా, ఆ పని. మీ ఫ్రెండ్కి నేను కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. తనకి రుణపడి ఉంటామని చెప్పండి. అలాగే వసు గారు, చెప్తాను. భోజనానికి ఇంటికి వస్తారా? లేదు, ఇక్కడే భోంచేసి వస్తాను. బయట మీరు సరిగ్గా తినరు. ఎంత ఆలస్యమైనా సరే ఇంటికి వచ్చేయండి. ఇద్దరం కలిసి తిందాం. సరే, ఉంటాను. ఇదిగోండి డాక్టర్, 20 లక్షల చెక్కు. ముందే మా వదిన దగ్గర సంతకం పెట్టించాను. ఒక్క నిమిషం. ఆనంద్, వైషు, మీ చేతుల మీదుగా ఆ చెక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. ఇంతకు ముందదేదో మా వదిన్ని బతికించింది, ఈరోజు వీడు బతికించాడు. దాని సంగతి వీడి సంగతి తేల్చాలి. భోంచేసావా బన్నీ? ఎప్పుడో చేసేసాను డాడీ. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి బన్నీ? ఈవినింగ్ నన్ను చెల్లెలని పార్క్కి తీసుకెళ్తారా? మేం పార్కులో ఆడుకుని చాలా డేస్ అయింది. అది డాడీ అలసిపోయి వచ్చారు నాన్న. ఈరోజు పార్క్ వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఓకే మమ్మీ, అయితే నేను చెల్లెళ్ళు ఇంట్లోనే ఆడుకుంటాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడీ. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దు వసు గారు, జ్యూస్ ఉంటే ఇవ్వండి. సరేనండి. అభి నడకలో ఏదో తేడా కనిపిస్తోందేంటి? తన ఆరోగ్యం సరిగ్గా లేదా?